హాయ్ ఆల్. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లల గురించి, దాని వెనుకున్న కారణాల గురించి ఈ వీడియో తెలుసుకుందాం. ఇవి తెలియాలంటే ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే గతంలో జరిగిన భారత్ పాక్ విభజన సమయంలో ఈ ముస్లిం జనాభా మరియు భౌగోళిక అంశాలను ప్రాతిపాదికన ఈ పాకిస్తాన్ రెండు విభాగాలుగా చేశారు. ఒకటి పశ్చిమ పాకిస్తాన్ మరియు తూర్పు పాకిస్తాన్. కానీ కేవలం ఒక మతం మినహా వీరిద్దరి మధ్య భాషలో కానీ సాంస్కృతిక పరంగా కానీ ఎన్నో తేడాలు ఉండేవి. అంతేకాక పాకిస్తాన్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన తూర్పు పాకిస్తాన్ ప్రజలకి జాతీయవాదం అనే భావన మొదలయ్యింది. అందుకు ప్రధాన కారణాలు ఏమిటంటే భాష వివాదం. అంటే ప్రభుత్వం ఉర్దూను ఏకైక జాతీయ భాషగా ప్రకటించింది. ఇది తూర్పు పాకిస్తాన్ ప్రజలను తీవ్రంగా అసంతృప్తికి గురి చేసింది. ఎందుకంటే అక్కడ జనాభాలో సుమారు 56% మంది బెంగాలీ మాట్లాడతారు. అందుకే ఇది జాతీయవాదానికి గట్టిగా పునాది పడింది. తర్వాత ఆర్థిక అసమానతలు. ఈ తూర్పు పాకిస్తాన్ యొక్క జనపనార ఎగుమతులు దేశానికి అత్యధిక విదేశీ ఆదాయాన్ని తెచ్చిపెట్టినప్పటికీ ఈ బడ్జెట్ మరియు అభివృద్ధి ప్రాజెక్టులలో ఎక్కువ భాగం ఈ పశ్చిమ పాకిస్తాన్కే కేటాయించేవారు. ఈ రాజకీయ వివక్ష కూడా ఈ జాతీయవాదానికి ఒక కారణమని చెప్పవచ్చు. దీంతో పశ్చిమ పాకిస్తాన్ ఈ జాతీయవాదాన్ని అణిచివేయాలని ఎన్నో నిరంకుశ చర్యలు ప్రారంభించింది. అంటే ఈ 1971లో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సర్చ్లైట్ పేరుతో ఎన్నో దాడులు మొదలుపెట్టింది. ఎన్నో లక్షలాది మంది ప్రజలు చంపబడ్డారు. దీంతో 1 కోటి మంది పైగా శరణార్థులు భారత్ వైపు రావడంతో అప్పటి ఇందిరాగాంధీ వారందరికీ ఆశ్రయం కల్పించిందనే నెపంతో ఈ 1971లో పాకిస్తాన్ భారత్ పై దాడి చేయడంతో దీంతో అధికారికంగా భారత్ పాక్ యుద్ధం మొదలైంది. అయితే భారత సైన్యం మరియు బంగ్లా దళాల దాడికి తట్టుకోలేక ఈ పాకిస్తాన్ తన 93,000 మంది సైనికులతో లొంగిపోయింది. దీనితో తూర్పు పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది ఒక బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడింది. అయితే పశ్చిమ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఏర్పాటైన అవామీ లీగ్ పార్టీ ఈ బంగ్లాదేశ్ కు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజారిటీ గెలవడంతో ఆ పార్టీ అధ్యక్షుడైన ముజిబుర్ రెహమాన్ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ అవామీ లీగ్ ఒక సెక్యులర్ పార్టీ. అందువల్ల బంగ్లాదేశ్ లోని ఇస్లామిక్ ఫోర్సెస్ అయిన జమాతే ఈ ఇస్లామీ మరియు కొన్ని ఇస్లామిక్ వర్గాల వారు ఎప్పుడు వ్యతిరేకించారు. అదే కాక బంగ్లాదేశ్ స్వాతంత్రానికి అణచివేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే అవామీ పార్టీ వచ్చిన తర్వాత వీటినన్నిటిని బ్యాన్ చేసింది. అయితే ప్రధాని రెహమాన్ హత్య తర్వాత వచ్చిన సైనిక పాలన మరియు బిఎన్పి పార్టీలో కూడా ఈ మతోన్మాద పార్టీలైన ఇస్లామిక్ ఫోర్సెస్ ఎప్పుడూ కూడా క్రియాశీలకంగా ఉన్నాయి. కానీ తర్వాత వచ్చిన ఎన్నికలలో అవామీ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ రెహమాన్ కూతురైన షేక్ హసీనా గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆమె వచ్చాక ఈ మతోన్మాద పార్టీ నేతలకు అన్ని ఉరిశిక్షలు వేసి ఆ పార్టీలను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటూ నిషేధించింది. ఈమె హయాంలో సుమారు 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ అభివృద్ధి సాధించింది. అదేవిధంగా ఎటువంటి మతోన్మాదాలకు తావు లేకుండా ఇండియాతో కూడా స్నేహంగా ఉంటూ పూర్తి సెక్యులర్ దేశంగా పాలించింది. కానీ ఈమె తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఒక్కసారిగా దేశంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకు ముఖ్య కారణాలు ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా వచ్చిన విద్యార్థుల నిరసనలను బలవంతంగా అణిచివేయడంతో ఈ పరిస్థితి విషమించింది. అలాగే ప్రతిపక్షాలను జైలుకి పంపడం, భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసింది. దీంతో లక్షలాది మంది ప్రజలు ఈ ప్రధాని నివాసాన్ని ముట్టడించడంతో ఆమె రాజీనామా చేసి భారత్ కు పారిపోయి వచ్చారు. అయితే దేశంలోని అల్లర్లకు ఆమెను బాధ్యతగా వహిస్తూ ఆమెకు మరణశిక్ష విధించారు. అలాగే హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఒక మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇస్లామిక్ ఫోర్సెస్ అయిన జమాత్ ఇస్లాం వంటి మతోన్మాద పార్టీలపై నిషేధం ఎత్తివేశారు. దీంతో అవి ఇప్పుడు చాలా బలపడ్డాయి. అయితే ఇటీవల తీవ్ర ఉద్రిక్తలకు మరియు హింసాకాండకు కారణమైన ప్రధాన ఘటన ఉస్మాన్ హదీ అనే యువ నాయకుడి హత్య. ఇతను ఒక మతోన్మాద పార్టీలైన ఇస్లామిక్ ఫోర్సెస్ లో ఒక యువ నేత. ఇతను ఎప్పుడు మన భారత్ వ్యతిరేకంగా గట్టిగా గలం వినిపిస్తుంటాడు. కానీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హదీపై కాల్పులు జరిపారు. దీంతో అతను మరణించాడు. దీంతో ఇతని మరణం వెనుక భారత్ కు మద్దతుగా ఉన్న అవామీ పార్టీకి హస్తం ఉందని, ఈ నిందితులు భారతదేశానికి పారిపోయారని ఆరోపిస్తూ ఇస్లామిక్ ఫోర్సెస్ భారతదేశానికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలపై దాడి చేశారు. అంతేకాకుండా ఇస్కాన్ టెంపుల్ మరియు ప్రముఖ దేవాలయాలపై కూడా దాడి చేశారు. మరియు అల్లర్లలో ఈ మైనారిటీలైన హిందువులపై కూడా దాడులు పెరిగాయి. ఈ క్రమంలోనే దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ఒక దైవ దూషణ ఆరోపణలతో మూక దాడి చేసి చంపడం మరింత ఉద్రిక్తలకు దారి తీసింది.
అంతేకాకుండా భారత్లో దాగి ఉన్న షేక్ హసీనాను అప్పజెప్పమని, లేకుంటే 7 సిస్టర్స్ అనబడి ఈశాన్య రాష్ట్రాలను భారతదేశానికి కలిపే ఏకైక మార్గం సిలిగురి చికెన్ నెక్ మార్గాన్ని మూసివేస్తామని వారు హెచ్చరించారు. అయితే పాకిస్తాన్కు సంబంధించిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ఈ అల్లర్లకు మరింత ఆజ్యం పోస్తూ హిందువులపై దాడులకు ప్రేరేపిస్తున్నాయి. అయితే భారతదేశం కూడా ఈ దాడుల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందువుల రక్షణను నిర్ధారించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. అదేవిధంగా వీసాల జారీని కూడా నిలిపివేసింది. అయితే బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న హింసను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలని భారత్ భావిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 2,900 పైగా దాడులు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిని వేగంగా పరిష్కరించి బంగ్లాలో ఉన్న మైనారిటీలను కాపాడాలని సగటు భారత ప్రజలు భావిస్తున్నారు.